కికో, నా మిసైల్స్ వల్ల ఆ రాకెట్ కి ఎలాంటి నష్టము కలగలేదు. ఆ గ్లౌస్ ఖచ్చితంగా పవర్ బూస్టరే అయి ఉండాలి. దాన్ని నేను ఎలాగైనా తీయాలి. అయ్యో అయ్యో మేయర్ సార్, నేను మీకోసం పార్క్ లో ఎక్సర్సైజ్ చేయడానికి వెయిట్ చేస్తుంటే మీరు ఇక్కడ టీవీ చూస్తున్నారా? ఇది మంచిది కాదు. లేదు 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 టింపో అన్నా, నేను ఈ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు టీవీలో వరల్డ్ ఫేమస్ గేమ్ షో నోబడీ సర్వైసెస్ తో లైవ్ టెలికాస్ట్ రాబోతోంది. నోబడీ సర్వైసా? ఇదేమిటి చాలా ప్రత్యేకమైన గేమ్ లా ఉంది. ఈ గేమ్ లో ప్లేయర్స్ భయంకరమైన క్యాడిల్స్ ని పాస్ చెయ్యాలి. ఈ గేమ్ లో 3 స్టేజెస్ ఉంటాయి. ఇందులో ఏ ప్లేయర్ అన్ని స్టేజ్లు పాస్ చేస్తాడో అతనే విన్నర్ అవుతాడు. అయ్యయ్యో, ఇది చాలా డేంజర్ అయిన విషయం కదా. ఈ రోజు ఏ ప్లేయర్స్ ఆ గేమ్ లో ఆడబోతున్నారు అది ఆ గేమ్ స్టార్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది. మీకు ఒక విషయం తెలుసా టింపో అన్న? ఇంతవరకు ఈ గేమ్ లో గెలిచిన వారు ఎవ్వరూ లేరు. అలా అయితే ఈ గేమ్ లో 3 లెవెల్స్ ని ఎవరు క్రాస్ చేయనే లేదా? అది మాత్రమే కాకుండా ఈ గేమ్ లోపలికి వెళ్ళిన ఏ ప్లేయరు కూడా ఇంతవరకు తిరిగి రాలేదని నేను విన్నాను. అయ్యయ్యో. అరే టోనీ, ఇంత అవసరంగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కికో, నేను మా ఇంట్లో నోబడీ సర్వర్ గేమ్ ని లైవ్ లో చూడడానికి వెళ్తున్నాను. నాతో పాటు నువ్వు వస్తే బాగుంటుంది, చాలా జాలీగా ఉంటుంది. ఇటువంటి డేంజరస్ గేమ్ ని టీవీలో చూపించి దాని ముఖ్యత్వాన్ని ఇస్తూ 2 మాటల్లో చెప్పాలంటే వెరీ రాంగ్. రాంగ్ మాత్రమే కాదు, వెరీ వెరీ రాంగ్. వెరీ 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 రాంగ్. అది మాత్రమే కాకుండా మేము రాంగ్ అయిన విషయాల్లో ఫైట్ చేస్తాం. కరెక్ట్ గా చెప్పాలంటే ఫైట్ ఫర్ రైట్. ఏంటి కికో, ఈ నిమిషంలో కూడా నిన్ను డోనట్ తిని దాంతో ఫైట్ చేస్తున్నాను కదా. సారీ, నేను ఇప్పుడే నీకు హెల్ప్ చేస్తాను. ఏం పర్వాలేదు, మా టోనీ బాస్ ఎప్పుడో బురదలో జారి పడుతూనే ఉంటారు. ఈయనైనా మన టోనీ బాస్ ఎముకల్ని విరగొడితే చాలా బాగుంటుంది. కరెక్ట్ గా చెప్పావు, కానీ ఇప్పుడు నిజంగా సహాయం చేయవలసింది టోనీ బాస్ కి కాదు, ఆయనకే. గుడ్ మార్నింగ్ అంకుల్. మిమ్మల్ని ఎవరు ఇలా చేశారు? కికో, నువ్వు నాకు ఖచ్చితంగా సహాయం చేయాలి. ప్లీజ్ హెల్ప్ మీ. నేను మీకు ఖచ్చితంగా సాయం చేస్తాను అంకుల్, కానీ మీ సమస్య ఏంటో చెప్పండి. నేను హైవేస్ లో నా కొడుకుతో కారులో వెళ్తున్నాను. ఉన్నటువంటి హైవేలో కొంతమంది రౌడీలు నా కార్ ని బ్లాక్ చేశారు. తర్వాత నా కొడుకుని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ చేయటాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే క్రైమ్. వాళ్ళు నన్ను చాలా డబ్బు తీసుకుని ఇదిగో ఈ అడ్రస్ కి రమ్మన్నారు. ఇది భలే బాగుందే. కిడ్నాపర్స్ మిమ్మల్ని డబ్బులే కదా అడిగారు, మరి మీరెందుకని మీతో పాటు కిక్కొని రమ్మంటున్నారు? ఎందుకంటే కిక్కు కిడ్నాపర్ కి డబ్బులు ఇవ్వకుండానే ఆ పిల్లాన్ని కాపాడేస్తారు. ప్లీజ్ కికో, వెంటనే బయలుదేరు, మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఖచ్చితంగా అంకుల్, కానీ నేనేమనుకుంటున్నానంటే మీరు చెప్పినట్టు కిడ్నాప్ జరుగుంటే ఎందుకు నా R7 బ్లింక్ అవ్వట్లేదు? కిక్కో, నువ్వు ఇక్కడే ఉండి R7 గురించి ఆలోచిస్తూ ఉండు. ఇక నేనేమో వెళ్ళి వాళ్ళ అబ్బాయిని కాపాడొస్తాను. నేను కానీ కాపాడరనుకో, ఈ సన్ సిటీకి కొత్త హీరోని నేనే అవుతాను. లేదు టోనీ, ఆ దుర్మార్గులైన కిడ్నాపర్స్ ని ఎదుర్కోవడం నీ ఒక్కడికి సాధ్యం కానే కాదు. మనకి ఖచ్చితంగా కికో సహాయం చేసి తీరాలి. ఓరి నాయనో, ఇంత పెద్ద బిల్డింగ్ ని ఎవరు కట్టింది? నేనేమైనా కొంచెం తింటాను. అంకుల్, మీకు ఖచ్చితంగా తెలుసా కిడ్నాపర్స్ మిమ్మల్ని ఇక్కడికే రమ్మన్నారా? కానీ దీని మీద ఈ అడ్రస్ ఉంది. నాకేమనిపిస్తోందంటే లోపలికి వెళ్ళడానికి ముందు ఈ చోటుని బాగా ఒకసారి చెక్ చేసుకుందాం. కిక్కో, నువ్వు ఈ చోటుని బాగా పరిశీలించు. ఆలోగా నేను లోపలికెళ్ళి కిడ్నాపర్స్ దగ్గరున్న అబ్బాయిని కాపాడి తీసుకొస్తాను. అదిగో తలుపు అక్కడుంది, నేను వెంటనే లోపలికి వెళ్తాను.
కికో నేను పన్నిన వలలో బాగా ఇరుక్కున్నాడు. అరే ఏంటిది, మీరందరూ వచ్చి నా మీద పడ్డారేంటి? ముందు లేవండి. ఓరి నాయనో, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? నాకేమనిపిస్తోందంటే ఆయన కొడుకుని కిడ్నాప్ చేసిన అబద్ధం చెప్పి మనల్ని ఎక్కడికి రప్పించారు. అందుకే నా R7 కూడా బ్లింక్ అవ్వలేదు. వెల్కమ్ టు ది గేమ్ నోబడీ సర్వైవ్. ఇప్పుడు మాట్లాడింది ఆ చెట్టేనా? లేదు, అది ఆ చెట్టు దగ్గర ఉన్న స్పీకర్ నుంచి వాయిస్ వినిపిస్తోంది. అదుగో అలా చూడు, అక్కడ ఎన్ని కెమెరాస్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు మీరు ఈ గేమ్ ని ఆడబోతున్నారు. నేను దీన్ని ప్రపంచానికి లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నాను. అప్పుడు నాకు చాలా డబ్బు వస్తుంది. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. నేను మిమ్మల్ని చూడగలుగుతాను, అలాగే మీ మాటలు వినగలుగుతాను. నేను ఈనాటి వరకు ఎంతో మందిని మూర్ఖుల్ని చేసి నా గేమ్లో ఇరుక్కునేలా చేశాను. కానీ ఈ రోజే ఉంటుంది అసలైన మజా. ఈనాటితో సన్ సిటీ అసలైన హీరో ఈ రోజు తన ఫ్రెండ్స్ తో పాటు ఈ గేమ్లో శాశ్వతంగా ఇరుక్కుపోతాడు. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. ఇలా బలవంతం పెట్టి గేమ్ ఆడించడం చాలా పెద్ద తప్పు. గేమింగ్ మ్యాన్, మా అందరినీ ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి పంపించండి. చేసిన తప్పుని సరిదిద్దుకోండి. ఈ గేమ్ నుంచి నువ్వే బయటపడాలి కికో. అనవసరమైన వాగుడు వాగొద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా వినో. ఈ గేమ్ లో టోటల్ గా 3 లెవెల్స్ ఉన్నాయి. ప్రతి లెవెల్ కీ ఉంటుంది. ఆ కీని మీరు వెతకాలి. ఈ లెవెల్ ని దాటేటప్పుడు మీకు డోర్ కనిపిస్తుంది. కీతో ఆ డోర్ ని మీరు తెరుచుకుని లోపలికి వెళ్ళాలి. ఈ విధంగానే 3 లెవెల్స్ దాటిన తరువాత మీరు ఈ గేమ్ లోంచి బయటపడతారు. కానీ స్టేజెస్ అన్ని చాలా ఈజీ. ఈ అడవిని మాత్రం దాటితే సరిపోతుంది కదా. ఈ లెవెల్స్ మీరు చూస్తున్నంత తేలికైన లెవెల్స్ కాదు. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుని నా ల్యాప్టాప్ లోంచి గేమ్స్ లో వచ్చే ఒక్కొక్క హ్యాండిల్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ని పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఈ గేమ్ టెలికాస్ట్ ప్రారంభం అయ్యింది. ఇక దీన్ని ఈ ప్రపంచంలోని జనమంతా చూస్తారు. నౌ ఆల్ ద బెస్ట్ అండ్ డోంట్ టేక్ రెస్ట్. ఫ్రెండ్స్, పరిగెత్తండి. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. మన కిక్కు అతని ఫ్రెండ్స్ ఈ గేమ్ లోపలికి వెళ్ళి ఎలా ఇరుక్కుపోయారు? మేయర్ సార్, మనం వెంటనే ఇప్పుడు ఆ చోటుకు వెళ్ళి మన పిల్లల్ని కాపాడుకోవాలి. మీరు సరిగ్గా చెప్పారు టెంపో అన్న. లెట్స్ గో. కానీ ఆ గేమింగ్ జోన్ ఎక్కడుందో మనకు తెలియదే. తాళం చెవి అక్కడుంది. ఫ్రెండ్స్, మీరు వాటి ధ్యాసని మళ్లించండి. నేను వెళ్ళి తాళం చెవి తీసుకొస్తాను. ఓకే కిక్కు, 3 మాటలు చెప్పాలంటే ఆల్ ది బెస్ట్. ఇంత పసుపచ్చని ఆకల్లో ఈ ఎర్రటాకులు ఎలా వచ్చాయి?
అరే, ఈ ఎర్రటాకుని తీసిన వెంటనే క్రీపర్ సైజ్ చిన్నదైపోయింది. ఇంకా కొన్ని ఎర్రటాకుల్ని తీసేద్దాం. ఫ్రెండ్స్, ఆ క్రీపర్ లో ఉన్న ఎర్రటాకుల్ని తీసేయండి. ఇప్పుడు ఆ తాళం చెవిని ఎలా తీయాలి? అటు చూడు కికో, ఒక ఫ్లయింగ్ షూట్. అంటే ప్రతి గేమ్ లో ఒక పవర్ బూస్టర్ ఉంటుంది కదా, అలాగే ఈ గేమ్ లో కూడా ఉన్నట్టుంది. నువ్వు ఆ ఫ్లయింగ్ సూట్ ని వేసుకుని అక్కడికి వెళ్ళి కీ తీసుకోవచ్చు. అయ్యయ్యో, ఆ పవర్ బూస్ట్ ని వాడుకో కికో. తాళం చెవి దొరికింది ఫ్రెండ్స్. రండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఈ డోర్ ని కీతో తెరవచ్చు అనుకుంటాను. ట్రై చేసి చూద్దాం. పర్వాలేదు, మీరు ఈ లెవెల్ని దాటేశారు. కానీ నెక్స్ట్ లెవెల్లో మీకు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. ఈ సెకండ్ స్టేజ్ చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటాను. ఆ లావా వచ్చే చోటు నుంచి మనం వెళ్ళాలనుకుంటాను. అరే, ఏంటిది? దాని కింద ఏంటి ఇంత లావా ఉంది? మరి కొద్దిసేపట్లో ఈ డోడో తందూరి డోడోలో అయిపోయేలా ఉన్నాడే. ఎలాగైనా ఈ చోటును దాటి వెళ్ళడానికి నేను సూపర్ స్పీడో హెల్ప్ అడగాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఇక్కడ నుంచి మేము సేఫ్ గా తప్పించుకోవడానికి నీ హెల్ప్ మాకు కావాలి. ఓకే కికో. బడి, ఫార్ములా నంబర్ 669. లవ్లీ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 669. ఇప్పుడు ఓకేనా? త్వరగా వెళ్ళే సూపర్ స్పీడో. ఈ చోటు మొత్తం పేలిందంటే మనమందరూ కింద పడిపోతాం. దానికి ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఓకే బడి, లెట్స్ గో. మధ్యలో చాలా లోతు ఉన్నట్టుంది. డోంట్ వరీ ట్వింకిల్, నేనుండగా అంతగా భయమేలా.
గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. మేయర్ సార్, ఈ లెవెల్లో వాళ్ళు ల్యాండ్ మైన్స్ ని పర్వతంలో పూడ్చిపెట్టారు. అదుగో అక్కడుందా కీ. కికో, ఈ ప్రదేశంలో ల్యాండ్ మైన్స్ పెట్టారు. నువ్వు ఒక పని చేయి సూపర్ స్పీడో. ఫార్ములా నెంబర్ 35 ని అప్లై చేయి. ఫార్ములా నెంబర్ 35 ని యాక్టివేట్ చేసి ఈ ప్లేస్ ని నేను స్కాన్ చేస్తాను. కికో, అలా చూసావా? ఆ స్కూల్ చుట్టూ దాదాపు 4 మైన్స్ నాకు కనిపిస్తున్నాయి. ఆ కీ తీయాలంటే ఒక్క మార్గమే ఉంది. ఫార్ములా నెంబర్ 12 ని అప్లై చేయి. కూల్ ఐడియా బడి. అప్లయింగ్ ఫార్ములా నెంబర్ 12. సూపర్ స్పీడో, మనం ఇక్కడి నుంచి తప్పించుకునే దారి దొరికింది. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. నువ్వు త్వరగా అందరినీ తీసుకుని అక్కడికి వచ్చాయి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 95. కికో, నా మిసైల్స్ వల్ల ఆ రాకెట్ కి ఎలాంటి నష్టము కలగలేదు. ఆ గ్లౌస్ ఖచ్చితంగా పవర్ బూస్టరే అయి ఉండాలి. దాన్ని నేను ఎలాగైనా తీయాలి. వీళ్ళు ఈ లెవెల్ ని కూడా క్రాస్ చేసేశారు. కానీ నెక్స్ట్ లెవెల్ ని పాస్ అవ్వడం చాలా కష్టం. నేను దాన్ని ఇంకా ఇంకా కష్టతరంగా మార్చేస్తాను. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. ఇక్కడ తాళం చెవి ఇంకా తలుపుని కనిపెట్టడం చాలా కష్టం అనుకుంటా. కష్టం లేకుంటే అందులో కికే ఉండదు కదా. డోంట్ వరీ కికో, నేను చూసుకుంటానులే. ఈ ప్లాట్ఫామ్ విరుగుతోంది సూపర్ స్పీడో. త్వరగా నెక్స్ట్ దానికి జంప్ చేయి. సూపర్ స్పీడో, నీ ఫ్లయింగ్ మోడ్ ని ఆన్ చేయి. ఇప్పుడు అది చేయడం వీలు కాదు కికో. మిసైల్ ని హిట్ చేయడం వల్ల ఇంజిన్ జామ్ అయింది. రీబూట్ అవ్వడానికి కొంచెం సమయం కావాలి. కాబట్టి ఫ్లై చేయడం కుదరదు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయవచ్చు. చాలా సేపు మనం ఇందులోనే ఆగలేము. మనం అతి త్వరగా నెక్స్ట్ కీ ఇంకా డోర్ ని మనం కనిపెట్టాలి. సూపర్ స్పీడో, మనం ఎంతగా ఆ క్లౌడ్స్ దగ్గరికి వెళ్తున్నామో అవి అంత దూరానికి వెళ్ళిపోతున్నాయి. ఫార్ములా నెంబర్ 242 ని అప్లై చేయి. సూపర్ ఐడియా కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నెంబర్ 242. ఇప్పుడు మనం ఆ డోర్ ని మాత్రం కనిపెట్టాలి. అదుగో అక్కడుంది ఆ డోర్. కానీ ఆ డోర్ దగ్గరికి వెళ్లాల్సిన దారి చాలా నారోగా ఉంది.
ముందు నేను అక్కడికి వెళ్ళి డోర్ ను ఓపెన్ చేస్తాను. దాని తర్వాత నువ్వు అందరినీ తీసుకుని వచ్చేయ్. తప్పకుండా కికో. ఆలోగా నా సిస్టమ్ మొత్తం టోటల్ గా రీబూట్ అవుతుంది. ఆ తర్వాత నేను చాలా ఈజీగా ఫ్లై చేసి ఆ ప్లేస్ కి వచ్చేస్తా. ఈ బ్రిడ్జ్ చాలా స్లిప్పరీగా ఉంది. ఈ చోటును దాటి వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక పవర్ బూస్టర్ ఉంటుంది. కానీ అది ఎక్కడుంది? ఈ స్టేజ్ కైన పవర్ బూస్టర్ అక్కడ ఉంది. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 45 ని అప్లై చేయి. సూపర్ స్పీడో, ఒకవేళ సిస్టమ్ రీబూట్ అయితే నువ్వు త్వరగా బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. ఓకే, ఇంకా సేపట్లో అంతా పక్కాగా రెడీ అవుతుంది. కానీ మన వాళ్ళు బ్రహ్మాండంగా ఆడారు కదా మేయర్ సార్. మొట్టమొదటిసారిగా వీళ్ళు ఈ గేమ్ లో గెలిచారు. టెంపో అన్న వాళ్ళు కూడా నాలాగే టాలెంటెడ్ అండ్ ధైర్యవంతులు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నేను డిజైన్ చేసిన ఈ గేమ్ ని వీళ్ళు ఎలా గెలవగలిగారు? ఏం పర్వాలేదు, ఈసారి కికో గెలుచుండొచ్చు. కానీ నెక్స్ట్ టైం నేను చాలా దారుణమైన గేమ్ ని డిజైన్ చేస్తాను. ఆ గేమ్ లో ఫస్ట్ లెవెల్ కూడా కికో దాటలేడు. కికో వచ్చి నన్ను పట్టుకునే లోపు నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. గేమింగ్ మ్యాన్, ఇప్పుడు నీ గేమ్ ఫినిష్ అవ్వబోతోంది. కికో, గేమ్స్ తయారు చేసే వారి గేమ్ ఎండ్ అవడం అనేది ఎప్పటికీ ఉండదు. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. బై బాయ్. ఇది నా వల్లే జరిగింది. సారీ, తెలియక ఒక తప్పు చేసేశాను. ఎంత పని చేశారు మీరు? నా ల్యాప్టాప్ ని పగలగొట్టేశారు. ఇక నేను గేమ్స్ డిజైన్ చేసి ఎలా కంట్రోల్ చేయగలను? చిగుచిగు బిల్ల, తొక్కుడు బిల్ల, తప్పులు చేసిన వాళ్ళంతా ఇక్కడికి రావాలి, తెలుసుకో పిల్ల. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. దీంతో నోబడీ సర్వైవ్ గేమ్ క్లోజ్. ఇక మీద ఎవరు ఈ గేమ్ లో మళ్ళీ ఇరుక్కోరు.